ఉందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతే అబద్దాలు నిజం చేయడం కోసం అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్లు తిరుమల వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇంకా దీన్ని వేరే విధాలుగా ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొన్నటిదాకా పందికొవ్వు గొడ్డుకోవు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు కెమికల్ కలిసిందని, అంటే మీరు ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో మీరు వచ్చిన 3-4 నెలల తర్వాత ఈ యొక్క లడ్డు శాంపిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. అంటే ఇది మీరే ఇందులో ఈ లడ్డూలో ఆ కెమికల్స్ కలిపారా లేకపోతే ఏంటి? ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి ఈ గొడ్డు కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ ఇటువంటివి లేవని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు విషప్రచారం విపరీతంగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడుతున్నాయి. మరి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్యాకేజీకి అలవాటు అయిపోయారు. నెలకు వచ్చే ప్యాకేజీ చూసుకొని ఆయన ఈ సినిమా కన్నా ఇదే బాగుంది, కష్టపడకుండా నెలకి బ్రహ్మాండమైన ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మన విశాఖపట్నంలో జరిగినటువంటి యోగా డే సందర్భంగా మరి యోగా మ్యాట్లకే వాళ్ళు సుమారు 300 కోట్లు ఖర్చు పెట్టారంటే అసలు ఏంటి? వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చక ప్రజలను మోసం చేస్తూ దీన్ని తప్పుదావలో పట్టించేందుకు ఈ లడ్డూ విషయం కానీ, అదేవిధంగా ఈ మళ్ళీ లడ్డూలో కొవ్వు అంటారు, కెమికల్ అంటారు, వీళ్ళు నచ్చింది వీళ్ళు ప్రచారం చేయడం. ఆ కోర్టులో ఉన్నదాన్ని కోర్టు తీర్పు ఇవ్వకుండా ముందే అది కేవలం రిపోర్ట్స్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని సంస్థలో రిపోర్ట్స్ ఇచ్చి ఇందులో ఏమీ కలలేదని రిపోర్ట్స్ ఇస్తేనే వీళ్ళు భయంతోనే ఎక్కడైతే వీళ్ళు పరుగు పోతుందని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కటౌట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రదర్శన పెట్టించేందుకు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు. విశాఖపట్నం రావడం, జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి భవనాల దగ్గరికి వెళ్ళడం, అవి చూడటం తప్ప